ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రైతుల రాజ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గడిచిన 10 ఏళ్లలో సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 27 రోజుల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది అన్నారు. యువతకు 53,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం వరకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది అన్నారు. గతంలో ధాన్యానికి తరుగు తీస్తే ఇప్పుడు ఒక్క కేజీ కూడా తీయడం లేదు అన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. రేపు యాప్ ఓపెన్ చేస్తామని అన్నారు. ప్రతి గ్రామానికి బృందాలు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి ఇల్లు ఇచ్చి తీరుతుంది అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పొంగులేటి హామీనిచ్చారు. ఇచ్చే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు గత సంవత్సరం గత 10 ఏళ్లలో రైతన్నల ధాన్యం కాటా వేస్తే ప్రతి క్వింటాల్కి 8 నుంచి 9 కేజీలు తరుగు తీసేవాళ్ళు. ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క కేజీ కూడా తరుగు తీయకుండా నికారస్గా రైతుల పక్షపాతంగా పనిచేస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు రైతన్నల కోరిక మేరకు ఏ రైతన్నైతే పంటలేసుకున్నారో రైతన్నలకి కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని సంక్రాంతి పండగ నుంచి ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాట చెప్పారు అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా డబ్బులు లేవని తెలిసి కూడా ఇస్తున్నాము అంటే కడుపు కాలిన కట్టుకొని రైతులకు ఇచ్చిన మాటని రైతు భరోసాని కూడా తప్పకుండా మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రైతన్నలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది.